చిన్నశంకరంపేట మండలంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం వద్ద మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమని ఈ సందర్భంగా నాగదేవత పుట్టలో పాలు పోసి పుట్ట బంగారం తీసుకువచ్చి పాలలో కలిపి ఆడపడుచులు తమ తల్లి ఒడి తల్లిదండ్రులతో పాటు అన్నతమ్ముల కాళ్లు కడగడంతో ఆనాటి ఆనవాయితీగా వస్తుందన్నారు. నాగపంచమి రోజు పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు చేస్తే సంవత్సరం పొడవునా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నాగదేవత కాపాడుతుందనేది మహిళల నమ్మకం. పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ శ్రావణ మాసం శుద్ధ పంచమి నాగపంచమిని అంటారని, నాగపంచమి రోజున పుట్టలో పాలు పోస్తారని, ఈ రోజు నాగదేవతను పూజిస్తే సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకమన్నారు. కార్తీక మాసంలో వచ్చే చవితి నాగుల చవితి అని ఆ రోజు కూడా భక్తులు నాగదేవతకు పాలు పోసి పూజిస్తారన్నారు. నాగుల పంచమి సందర్భంగా మహిళలు ఉదయం నుంచే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి నాగదేవత వద్దకు చేరుకొని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నాగదేవతను పూజించి పుట్ట బంగారం తీసుకువచ్చి పాలలో కలిపి ఆడపడుచులు తన తల్లిదండ్రులతో పాటు అన్న తమ్ముళ్ళ కళ్ళు కడిగితే వారి ఆరోగ్యం బాగుంటుందన్నారు. శ్రీ గణేశాయ నమః. ఈరోజు నాగుల పంచమి అనగా దక్షిణాయనం ప్రవేశం తర్వాత ముందుకు వచ్చేది నాగుల పంచమి శ్రావణ మాసంలో. తద్వారా నాగుల చవితి ఏమో కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ రోజున శ్రావణ మాసము దేవత కార్యక్రమం స్టార్ట్ కనుక నాగుల పంచమి రోజున ముత్తైదులందరూ కూడా ఆ స్వామివారికి నాగదేవతి పాలు పోసి మట్టిని తీసుకొచ్చి పాలలో కలిపి అన్నదమ్ముల కళ్ళు కడితే అందరూ కూడా ధర్మంతో ధాన్యంతో సౌభాగ్యం ఉంటారని మనం